హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫీజు రియంబర్స్మెంట్కి ఇంతకుముందు పెండింగ్ అమౌంట్ వేస్తామని చెప్పారు కదా. అంటే అది మనకి 2023-24లో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే వేశారు, మిగతా ఇన్స్టాల్మెంట్లు అయితే వేయలేదు కదా. సో మరి అది వేస్తామని చెప్పారు కానీ దానికి సంబంధించిన అప్డేట్ ఇంతవరకు రాలేదు కదా. కానీ ఇప్పుడు మనకి ఈ రోజు నుంచే ఒక సర్వే అయితే వచ్చిందండి. సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఈ సర్వే వచ్చింది. అది ఏమిటి అనే దాని గురించి నేను చెప్తాను. ఈ సర్వే ఎందుకు, సో మరి సర్వే దేనికోసం చేసుకోవాలి, ఈ సర్వే ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు చెప్తాను. సో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అయితే నేమ్స్ అయితే రావడం జరిగాయి. అంటే ఏ సచివాలయంకి సంబంధించిన పేర్లు ఆ సచివాలయంకి అయితే వచ్చాయి. సో మరి మనకి ఈ నేమ్స్ వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలంటే, నేను ఇప్పుడు లాగిన్లో చూపిస్తున్నాను చూడండి, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో. సో మనకి ఒక నేమ్ నేను క్లిక్ చేసి మీకు చూపిస్తాను. సో ఒక నేమ్పై క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మరి స్టూడెంట్ మదర్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు అక్కడ. సో మరి అక్కడ మనకి ఇక్కడ ఏం ఎంటర్ చేయమని అడుగుతుందంటే, ఇక్కడ మనకి స్టూడెంట్ నేము, మదర్ నేము, కాలేజ్ నేము, కోర్సు, అలాగే మీరు ఏ ఇయర్ చదువుతున్నారు, ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఇలా అన్నీ కూడా ఇచ్చారు. సో మరి ఇలా ఇచ్చారు కదా. ఇక్కడ మీకు టోటల్ ఫీజు మీ కోర్స్కి 2023-24 1 ఇయర్ ఫీజు ఎంత అని కూడా ఇచ్చారు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక స్టూడెంట్ ఫీజు చూపిస్తున్నాను. 16,000 అన్నమాట 1 ఇయర్కి, తనకి థర్డ్ ఇయర్ ఫీజు. సో అమౌంట్ ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు కదా, అంటే 4,000 రిలీజ్ చేశారు. మరి బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా 3 ఇన్స్టాల్మెంట్స్ రావాలి కదా, అంటే 12,000 రావాలి అని ఇక్కడ ఉంది. ఒకవేళ ఈ 12,000 వాళ్ళు కాలేజీకి కట్టేశారా లేదా అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు కదా, ఆ 4,000 ప్లస్ ఈ బ్యాలెన్స్ అమౌంట్ 12,000 అది కట్టేశారా లేదా అనేది ఇక్కడ అడుగుతుంది. ఒకవేళ కట్టేస్తే ఎస్ అని క్లిక్ చేయాలన్నమాట. సో మరి కొంతమంది అయితే కట్టేశారు, కాలేజీలో ప్రెజర్ ఉందని ఫీజు కట్టమంటున్నారు, ఎగ్జామ్స్ రాయనివ్వట్లేదు, హాల్ టికెట్స్ ఇవ్వట్లేదని చాలామంది అయితే ఆ బ్యాలెన్స్ అమౌంట్ గవర్నమెంట్ వేయకపోయినా కూడా కట్టేశారు కదా కాలేజీకి. ఒకవేళ మీరు కూడా అలా కట్టేస్తే మీరు ఆ ఫీజు రిసిప్ట్ తీసుకొని సచివాలయంకి అయితే వెళ్ళాలి. స్టూడెంట్ కానీ మదర్ కానీ ఖచ్చితంగా ఉండాలండి, ఎవరో ఒకరు ఉండాలి. సో ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే మనకి ఫీజు రిసిప్ట్ అనేది మనం అప్లోడ్ చేయమని అక్కడ అడుగుతుంది. సో ఫీజు రిసిప్ట్ మీరు తీసుకుని వెళ్తే ఆ ఫీజు రిసిప్ట్ అప్లోడ్ చేస్తారు. అలా అప్లోడ్ చేస్తారు అంటే ఫీజు అంతా క్లియర్ చేసారా కట్టేసి, లేదా బ్యాలెన్స్ అమౌంట్ ఏమైనా ఉందా అని అక్కడ చూపించిన ఫీజు రిసిప్టే ఉండాలి. అది అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ అథెంటికేషన్ అడుగుతుంది, అంటే మదర్ కానీ స్టూడెంట్ కానీ తంబు వేయాలన్నమాట. సో అలా వేసిన తర్వాత మీకు సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే ఒకవేళ మీరు ఫీజు కట్టలేదనుకోండి, బ్యాలెన్స్ అమౌంట్ నో అని క్లిక్ చేస్తారు. నో అని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మదర్ కానీ స్టూడెంట్ కానీ తంబు వేయమని అడుగుతుంది. ఐరిస్ కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ వేయాలి. సో మీరు స్టూడెంట్స్ అందుబాటులో లేకపోతే మీ మదర్నైనా సచివాలయంకి పంపించండి. ఫీజు కట్టేస్తే ఫీజు రిసిప్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కట్టేస్తే మాత్రం ఇవ్వండి, ఎందుకంటే మీకు అమౌంట్ అనేది తర్వాత గవర్నమెంట్ వేస్తుంది. ఈ సర్వే ద్వారా మనకి ఎవరు కట్టారు ఎవరు కట్టలేదు అనేది చెక్ చేయడం కోసమే. ఇలా ఈ సర్వే అంతా గవర్నమెంట్ కలెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే కాలేజీకి ఫీజు కట్టేశారో వాళ్ళకి జాయింట్ అకౌంట్లో వేసే అవకాశం ఉంది. ఇంతకుముందు జాయింట్ అకౌంట్స్ కూడా కలెక్ట్ చేశారు కదా మనకి 5 స్టెప్ వెరిఫికేషన్లో. సో ఎవరైతే కట్టేశారో వాళ్ళకి జాయింట్ అకౌంట్లో వేస్తారు. కట్టిన వాళ్ళకి మరి కాలేజ్ అకౌంట్లో వేస్తారా జాయింట్ అకౌంట్లో వేస్తారా అనే అప్డేట్ కూడా వస్తుంది. సో వాళ్ళకి ఏ అకౌంట్లో వేసినా ప్రాబ్లం ఉండదు కదా కట్టని వాళ్ళకి, ఎందుకంటే అది కాలేజీలో ఎలాగైనా బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది కాబట్టి. కట్టేసిన వాళ్ళకి మాత్రం ఇలా ఫీజు రిసిప్ట్ అప్లోడ్ చేయడం వలన మీ అకౌంట్లో వేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ సర్వే అయితే చేయించుకోండి. సో ఈ సర్వే మీ పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేయడం కోసమే. మీకు మీ వెల్ఫేర్ అసిస్టెంట్ కాల్ చేస్తారు. ఒకవేళ కాల్ చేయకపోయినా మీరే రేపు కాల్ చేసి అడగండి, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే వచ్చింది ఆప్షన్ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో. నేను వెంటనే వీడియో చేశాను కాబట్టి మీ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇంకా చూసుకొని ఉండకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.